అందరికీ నమస్కారం. ముందుగా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని జరుపుకునేటువంటి ఈ కార్యక్రమం మాతృభాషా దినోత్సవ కార్యక్రమం. తెలుగువారికి గర్వకారణం మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషను వ్యవహారిక భాషగా మార్చి మనకు అందించిన రామ్మూర్తి గారికి తెలుగువారందరూ రుణపడి ఉంటారు. పాఠశాల డైరెక్టర్స్ సత్యం సార్ మాట్లాడుతూ ఈ సందర్భంగా మాతృభాష ఏదైనా అది తల్లితో సమానమని, తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలని, తెలుగు భాషకి చాలా చరిత్ర ఉందని, తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించిందని, అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారని, ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ పశ్చిమాసియాలోనూ ఆంధ్ర తెలంగాణలోనూ జరుగుతాయని, తెలుగు భాష తీయదనం, తెలుగువారి గొప్పదనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలని అన్నారు. తెలుగులో రచనలు చేసిన నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన వంటి మహామహులు జాతి గౌరవాన్ని, భాషాస్థాయిని ఆకాశానికి ఎక్కించారని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి మాతృభాషను మర్చిపోవద్దని, దాని అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడాలని అన్నారు. పాఠశాల పర్యవేక్షకులు ఇన్ఛార్జి మేడం ప్రమీల గారు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని మరియు జాతీయ క్రీడా దినోత్సవం గురించి విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థుల చేత తెలుగు భాషపై డిబేటు, శ్లోకాలు, పద్యాలు, గేయాలు పాడించారు. క్రీడా దినోత్సవంలో భాగంగా అనేక రకాల ఆటలు విద్యార్థుల చేత ఆడించారు.